హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ, ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే క్యాబినెట్ సమావేశం ఎప్పుడు జరిగినా కూడా మమ్మల్ని ఉద్దేశించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు గొప్ప అంచనాలతో ఎదురుచూస్తారు. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలైతే తీసుకున్నారో చూద్దాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడము, మెట్రో రెండో దశపైన కమిటీ ఏర్పాటు, ధాన్యం కొనుగోలులో కఠిన నిబంధనలు, అలాగే హోమ్ మోడ్‌లో 5,566 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. అటువంటి అనేక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. రైతుల కోసం 500 బోనస్ రూ. 500. తర్వాత రాష్ట్రంలో మూడో కొత్త వ్యవసాయ కళాశాల ఏర్పాటు మరియు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 కంటే ఎక్కువ పిల్లలున్న అంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కేబినెట్ ఆమోదించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని మార్కెట్ యార్డ్ వద్ద 10 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అదే స అదే ప్రదేశంలో నూల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి 7 ఎకరాల భూమినైతే కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ రెండవ దశ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఆ తర్వాత రాష్ట్రంలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణము. సో, ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట వరకు లేదా ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫార్మ్ వరకు రోడ్డు అయితే ఎలివేటర్ల కారిడార్ నిర్మాణానికి కూడా ఆమోదం ముద్ర లభించింది. సో, ఇవన్నీ వివిధ వేల కోట్ల రూపాయలకు సంబంధించి కాంట్రాక్ట్‌లు, టెండర్‌లు ఇవన్నీ వీటన్నిటికి ఈ చర్చల్లో ఆమోదం అయితే తెలిపారు. ఇక గత క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఆ చర్చలు విజయవంతమయ్యాయని ఉద్యోగులు చెప్పి మొత్తం ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రభుత్వం గతంలో ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తామని లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మాటలు నమ్మి ఉద్యోగులందరూ హైదరాబాద్‌కు బస్సు యాత్రను కూడా వాయిదా వేశారు. గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై మరియు వివిధ చర్చలు విజయవంతంగా అయ్యాయి. మరియు ఈ విధంగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని కూడా ఉపసంహరించుకున్నాము అనైతే తెలిపారు. సో, కేబినెట్ సమావేశం మరొక 5 నెలల డీఏ కూడా పూర్తవుతుంది. సో, విడుదల చేస్తే బావుంటుంది డీఏలు. ఇక దీన్ని చూసి పరిశీలించినట్లయితే మొత్తానికి ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డిమాండ్‌లను పరిష్కరించాలని 20 నెలలుగా డిమాండ్ చేస్తున్నటువంటి ఆహ్, ఉద్యోగులు. ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కొద్దిగా ఉపశమనం లభించడం వల్ల వారైతే విరమించుకున్నారనమాట. సో, అయినప్పటికీ కూడా వారికి రావాల్సినటువంటి డీఏలు సో, దసరా కానుకగా గానీ, దీపావళి కానుక గానీ ఏమీ రాకపోవడం వల్ల తీవ్ర నిరాశ అయితే చెంది ఉన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో అందక పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు. పీఆర్సీ ఇవ్వడంలో జాప్యము. సో, పీఆర్సీ కమిటీని తెప్పించుకోకుండా వాయిదా వేయడము. అలాగే ఖచ్చితంగా డిసెంబర్ వరకు చూస్తాము. డిసెంబర్ నెలలో ఖచ్చితంగా పీఆర్సీ రానట్లయితే ఉద్యమ కార్యాచరణ ఉధృతం చేస్తామని కూడా ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. అలాగే ఈహెచ్ఎస్ సంబంధించి కూడా అవకతవకలు ఉన్నాయి. వీటికి సంబంధించి కార్పొరేట్ చికిత్సను కూడా అందించాలి. గ్రాట్యుటీకి సంబంధించి కూడా సమస్యలున్నాయి. వీటన్నిటి ఇన్ని సమస్యలు గాను ఆహ్, క్యాబినెట్‌లో ఎటువంటి 23న జరిగినటువంటి క్యాబినెట్‌లో నిన్నటి రోజున జరిగిన క్యాబినెట్‌లో ఉద్యోగ పెన్షనర్స్ కోసం ఎటువంటి నిర్ణయము తీసుకోకపోవడము ఆశ్చర్యకరంగా అయితే ఉంది.